నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ని సందర్శించారు. అలాగే శ్రీశైల క్షేత్రాన్ని గూడా సందర్శించారు. కొన్ని దైవ దర్శనాలకి సంబంధించి అని జెప్పేసి గూడా అనుకున్నాం. మరి ఈ నేపథ్యంలోని నేతలందరినీ గూడా ఆ కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో అధికారంలో ఉన్న నేతలందరూ కూడాను మోదీ గారికి అభివృద్ధి పనుల మీద కొంత చర్చలు జరిగినియి. అలాగే కొంతమంది ప్రజలతో గూడా మమేకమై మాట్లాడాల్సిన మాటలన్నీ గూడా మాట్లాడుకున్న నేపథ్యంలోని ఎక్కడా గూడాను అసలు ఏదైతే ఆయన ప్రస్తావించిన ప్రదేశం ఉందో, ప్రస్తావించిన ప్రాంతంలోని ఎక్కడ ఏ ప్రదేశంలో గూడాను మాట్లాడేటప్పుడు వైసీపీకి సంబంధించి గాని, పార్టీ గతంలోని ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారి గురించి గాని ఎలాంటి ప్రస్తావన తేలేదు. ఎందుకు దీని వెనుక ఏంటి అంతరార్థం అనేదైతే ఒక సస్పెన్స్ నెలకొంది అందరిలోని. అలాగే కూటమిలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళల్లో కూడా ఆహ్, ప్రస్తావన తేలేదు అనంటే అంటే ఏదైనా ఒక పాయింట్ మాట్లాడి ఉండుంటే వాళ్ళకొక కీలకమైన ఏదైనా ఒక పాయింట్ దొరికుండేది. సో, దాన్ని పట్టుకొని మళ్ళా వాళ్ళేదైనా మాట్లాడడానికి కూడా ఒక అవకాశం దొరికుండేది అన్నట్టుగా వాళ్ళల్లో కొంత స్తబ్దత అయితే ఉంది. మరి అసలు ఎందుకు మోదీ అసలు ఎలాంటి చలనము ఎందుకు లేకుండా ఆయన దాని అసలు పార్టీ గురించి ఆయన మర్చిపోయారు. పైగా కాంగ్రెస్‌కి సంబంధించిన విమర్శలైతే చేశారు ఆయన. మరి ఇలాంటి సమయంలోని రాష్ట్రంలో ఉన్న ఏ రాష్ట్రానికైతే ఆయనొచ్చారో రాష్ట్రంలో ఉన్న పార్టీ గురించి ఎందుకు ఆయన ఎలాంటి ప్రస్తావన తేలేదు అనేది కాస్త చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏదైనా బ్యాక్ ఎండ్‌లో ఏదైనా జరుగుతుందా అని. మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎందుకంటే అనుబంధంగా ఉన్న వ్యక్తులైతేనే దీని గురించి మనకు క్లారిటీ ఇవ్వగలుగుతారు గాబట్టి, వైసీపీ నేత గోపాల్ రెడ్డి గారున్నారు మనతో పాటును. సో, వారిని అడిగి ఒకసారి నమస్తే సార్. ఏంటి మనం అనుకున్నట్టుగా ఆహ్, ఇది ఏదైతే మోదీ వచ్చి వెళ్లారో అభివృద్ధి పనుల గురించి అన్నింటి గురించి గూడా మాట్లాడుకున్నారు. ఏదైనా అంటే చేసిన ప్రాజెక్ట్‌లని జాతికి అంకితం చేయడం ఆయనకి అలవాటు గాబట్టి, సో, ఇవన్నీ మాట్లాడుకున్నారు తప్ప, ఎందుకు మీ నేత గురించి అసలు ఎలాంటి ప్రస్తావన తేలేదు అన్నదానికి మీరేమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? అంటే అక్కడ మేము పూర్తిగా గమనించిందేంటంటే, వాళ్ళు ప్రధాని పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ హాజరైనారు. పర్యటన ముందు దైవ దర్శనంతో మొదలై ఏదో ఒక కార్యక్రమం బహిరంగ సభతో ముగిసింది. కానీ ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ప్రధాని గారు వరాలు జల్లు కురిపిస్తారు. హ్మ్. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చాలా సంతోషపడతారని మేము ఆశించాము. పర్యటన గురించిన ప్రాముఖ్యత గురించి కానీ, పర్యటనల గురించిన వీళ్ళు చేసిన ఆర్భాటం గురించి కానీ మేము కూడా అనుకున్నాం. ఏదో మేలు జరగబోతది. ప్రతిపక్షంగా ప్రధాన మంత్రి గారు వస్తున్నారు. ఆ ప్ర ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన ఆధారపడి ఉంది. లేదా బీహార్ ఇద్దరు కలిసి వాళ్ళ పైన నడుస్తుంది. వాళ్ళు విత్డ్రా చేసుకుంటే సపోర్ట్ పడిపోతుంది. కాబట్టి ఏదో అవి ఎప్పుడైతే ఎన్నికల సంవత్సరంలోనే ఇప్పుడు ప్రధానికి ఒక అలవాటు వస్తుంది. ఎక్కడ ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి ఒక్కొల్లలుగా నిధులు కుమ్మరించడం అనేది. ఇక్కడ కూడా మ్, మన మన ఎంపీల యొక్క సర్దుబాటుతోనో మన యొక్క సపోర్ట్ తోనే ఆయన ఉన్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఏమైనా డిమాండ్ చేసి ఉండొచ్చు. ఆ డిమాండ్ కి ఆయన తలొగ్గి ఏమైనా మేలు జరగండొచ్చు. అంటే అలాంటి ఏమి డిమాండ్ ఈయన పెట్టనట్టుంది. హ్మ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏమి డిమాండ్ కూడా పెట్టలా. ప్రధానమంత్రి గారు ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలు ముఖ్యంగా కర్నూలు దగ్గర ఆయన సభ పెట్టారు. కర్నూలు హైకోర్టు ఏమైందని అడగల. హ్మ్. లేకపోతే ఆ కృష్ణానది పైన ప్రాజెక్టుల గురించి కడితే బ్రహ్మాండంగా ఇప్పుడు గోదావరి నీళ్లు అక్కడెక్కడి నుంచో పోయి మళ్ళీ గోదావరి మన రాయలసీమకి 900 మీటర్లు లోతులో ఉంది. అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా గోదావరి నీళ్లు అక్కడ పోలవరం అక్కడే సరిపోతే కృష్ణా నీళ్లు మనం అడ్డుకొని బాగా గ్రాడ్యుయేషన్ ప్రకారం నీళ్లు తీసుకోవచ్చు. అంటే మన ప్రాజెక్టులు అంటే ఇక్కడ కర్నూలు దగ్గర ఉన్న ప్రాజెక్టుల గురించి ఏమీ మాట్లాడాల. కాబట్టి రాష్ట్రానికి ఏం అవసరం అదే రైల్వే ప్రత్యేక జోన్ తిరుపతి కానీ లేకపోతే వైజాగ్ కానీ అడగల. అలాగే ఇప్పుడు దాదాపు 150 సంస్థలకు సంబంధించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అన్ని మూతపడి ప్రైవేటీకరణ దశగా ఉంటే దాని గురించి ఏం అడగల. కాబట్టి వీళ్ళు ఒకరినొకరు పొగిడుకున్నారు. మీరు గొప్ప అంటే మీరు గొప్ప, మీరు గొప్ప అంటే మీరు ఇంకా గొప్ప అని ప్రధానమంత్రి చంద్రబాబు ప్రధాని వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మళ్ళీ అలా పోడుకోవడం వల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏం లేదు. మీరు అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అనలేదు అంటే వీళ్ళ పరివర్తన, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ప్రభుత్వ పాలన ఈవెన్ కూటమిలో ప్రభుత్వ బీజేపీ భాగస్వామ్యం నాటికి వీళ్ళ ప్రజలకు సంబంధించిన వాగ్దానాలు నెరవేర్చడంలో కానీ, పరిపాలన సమర్థత కానీ, పరిపాలించే విధానం కానీ, ప్రజలను
అప్రోచ్ అయ్యే విధానం పూర్తిగా విఫలమైందని ఒక అసంతృప్తితో ఉన్నాడు. జగన్ పరిపాలన బాగుండింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే ఇంక కూటమిలో ఉంటూ ఏమనలేడు కదా. అంటే వీళ్ళేమనుకున్నారు, జగన్ ను విమర్శిస్తాడు, జగన్ గారిని ఏదో అంటారు అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఆయన రెండు చాలా అనుభవజ్ఞుడు కాబట్టి, అన్ని గమనించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన లేకపోతే కూటమి పరిపాలన అంతగా రుచిగా లేదు, ప్రజలకు రుచించడం లేదు అనే భావన కలిగి, అంటే వీళ్ళు మెయిన్ సమస్యలు ఎత్తే కదా, బార్గెనింగ్ పవర్ లేకుండా పోయింది. ఎందుకు బార్గెనింగ్ పవర్ లేకుండా పోయింది? మన ఎంపీలతో వాళ్ళు ఉండి ఆ ప్రభుత్వం నడుపుతా ఎందుకు డిమాండ్ చేసే శక్తి లేదు అనేది మా అభిప్రాయం. ఈ మధ్య జరిగిన మన ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న సంఘటనలు, లిక్కర్ కుంభకోణాల గురించి, అంటే ఆ లిక్కర్ కుంభకోణము వైఎస్ఆర్సీపీ సమాజం మిథున్ రెడ్డి గారిని కానీ లేకపోతే ఆ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి అనుబంధంగా ఉన్న నాయకులు, పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేశారు, లోపలేశారు, మళ్ళీ 3 నెలల తర్వాత వాళ్ళు వస్తూనే ఉన్నారు. అంటే ఏ ప్రభుత్వం పైన రాళ్ళు పని చేస్తారో అదే లిక్కర్ కుంభకోణం పై వీళ్ళంతా ఇరుక్కోపోవడము, రకరకాలుగా అభాస్ పాలు కావడం, దానిపైన దీని విచారణ కమిటీలు వేయడము, వాళ్ళ అంతా సస్పెండ్ చేయడము, ఇదంతా జరుగుతుంది. అదే కర్మ రిటర్న్స్ అంటారు కదా. అంటే మా పైన అసలైన ఆరోపణలు చేసి వాళ్ళు దట్టు ఇరుక్కపోయినారు. దానివల్ల ఈ టోటల్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెచ్చుకొని ప్రధాని వాళ్ళ పరిపాలన పట్ల సంతృప్తిగా లేడని ఉద్దేశంతోనే మళ్ళీ ప్రజలు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి వైపు అడుగులు వేస్తున్నారనే ఉద్దేశంతో మా పైన విమర్శలు చేసి ఉండకపోవచ్చు. విమర్శలు చేసేదానికి కూడా మేము అన్ని చేసి వీళ్ళ అద్భుత కల్పనలైన ప్రచారంతో, నమ్మలేని నిజాలతో 1,50,000 కోట్ల అవసరమయ్యే వాగ్దానాన్ని నెరవేర్చి వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టోలో ఏమీ చేయకుండా పోవడం కూడా ఆయనకు నచ్చలేదేమో. కాబట్టి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, జగన్ వైపు మోహన్ రెడ్డి వైపు అడుగులు వేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆయన సపోర్ట్ కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమనుకుంటే బెటర్, వెయిట్ అండ్ సీ గేమ్ ప్రధానమంత్రి గారు కూడా పాటించినట్టుంది. రైట్. మీరు అట్లా అంటున్నారు. మరి ఇలాగే చర్చ జరిగినప్పుడు సీనియర్ బీజేపీ నేతలు గాని, అలాగే టీడీపీ కూటమి నేతలతోని చర్చించినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏదుందో అదైతే చెప్తున్నాను నేను. వైసీపీకి పార్టీకి అంతా శూన్యం అయిపోయింది. వాళ్ళు కనీసం ప్రతిపక్షానికి కూడా ఆ హోదాలో కూడా పూర్తిగా లేని స్థాయిలో ఉన్నారు. మరి ఇలా ఉండేటప్పుడు మాట్లాడడానికి ఇంకా మాట్లాడే అవసరం ఏముంటుంది? ఎంతో కొంత స్థానం సంపాదించుకుని ఉండుంటే పోనీ ప్రధాని ఏదైనా మాట్లాడి భవిష్యత్తులోనే ఏదైనా అవసరం ఉంటుందేమో అన్నట్టుగా అలా ఏమైనా ఆలోచించొచ్చు. ఇంకా వాళ్ళతో మాకు ఎలాంటి అసలు అంటే పార్టీ పరంగా గాని ఏదైనా గాని మీరు చేస్తున్న పనులు గాని, పార్టీకి సంబంధించి అంటే గెలిచిన వ్యక్తులకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు లేదంటే వేటిల్లోని పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాంటి పార్టిసిపేషన్స్ ఏవి సరిగా లేకపోవడంతోని పక్కన పెట్టేశారు పూర్తిగాను. ఇంకా వాళ్ళతో అవసరం లేదు అన్నట్టుగా అని చెప్పేసి ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు. సో దీనికి మీరెట్లా కౌంటర్ చేస్తారంటే నిజంగానే సున్నా అయిపోతుందా అనే క్వెషన్ మార్కు. అంటే మీకు ఎందుకు అవకాశం రాలేదు అంటారా? ఇప్పుడు మోదీ వచ్చినప్పుడు కలిసే అవకాశం రాలేదా మీ నేతలు? మా ఎమ్మెల్యే గారు విరూపాక్ష రెడ్డి గారు ఒడ్డెరని ఎస్టీలు కలపమని చెప్పేదానికి ఒక వినతి పత్రం తీసుకొని, అలాగే మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయకూడదని వినతి పత్రం తీసుకొని పోయి ఒక స్టేజ్ పేరుంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు పక్కన వచ్చి ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఈ పక్కన పార్థసారథి రెడ్డి అనే ఇద్దరు తెలుగుదేశం ఎంపీ, ఒక బీజేపీ ఎమ్మెల్యే, ఒక తెలుగుదేశం ఎంపీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పరిచయం చేస్తూ ఈయనను పరిచయం, మా ఎమ్మెల్యేని పరిచయం చేయకుండా అక్కడ ఒక విధంగా చూపించుంటుంది. అంటే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అయినప్పటికీ విరూపాక్ష రెడ్డి గారిని పలకరించకుండా ప్రధానికి పరిచయం చేయకుండా ఉంటే అప్పుడు ఈయన విరూపాక్ష రెడ్డి సార్ నేను ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేను వడ్డీలను ఇలా చంపానంటే ఆయన సాధారణంగా ఆయనతో మాట్లాడాడు. అద్భుతంగా ఆయనతో మాట్లాడిన తర్వాత అవును ఏంటి సమస్య అంటే ఇది సార్ మా వడ్డీలను ఎస్టీ జాబితాలకు మీరు పరిశీలించాలి సార్, కేంద్ర ఉన్నారు కాబట్టి, అలాగే మెడికల్ కాలేజీలు కూడా ఇబ్బంది అవుతుంది సార్ రాబోయే రోజులు మాట్లాడిన తర్వాత ఆయన చాలా పాజిటివ్ గా మాట్లాడు. మీరేంటున్నారు వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి, అంటే ఏమీ లేకుండా 11 సీట్లు అయినా ఓకే, మీరంటే వాళ్ళ ద్వారా వాళ్ళన్నిటి మీరు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. దానికే సమాధానం చెప్తున్నా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సీట్ల కన్నా ఓట్లు ముఖ్యం. ఓట్లు ఇప్పుడు మా 42% ఓట్లు మాకు వచ్చినాయి, వాళ్ళందరికీ కలిపి మూట కట్టుకొని ముగ్గురు కలిపి 50% వాళ్ళకు వచ్చి ఉండొచ్చు, ఒక 7% ఆబ్సెంట్ అయి ఉండొచ్చు. కానీ అన్ని ఓట్లు వచ్చినా సీట్లు తగ్గినాయి. సీట్లు తగ్గినంత మాత్రం ప్రజలు అంటే భారతదేశం మొత్తాన్ని 15 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా పరిపాలన చేసి బీజేపీ కూడా 2 సీట్లతో ప్రారంభమైంది వాళ్ళ ప్రారంభం.
ఆ 2 సీట్ల వాళ్ళు యూరోప్ మన దేశాన్ని శాసిస్తారు. కాబట్టి ప్రజలను వాళ్ళేదో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ హీనంగా నిర్లక్ష్యంగా చూసినప్పుడు కాంగ్రెస్ అట్లాగే ఉన్నింది ఆ రోజు. ఆ ఉన్న దానివల్ల ఈ రోజు బీజేపీ వచ్చేసే పరిపాలన చేస్తారు. నేను ఇప్పుడైనా ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. 164 సీట్లు ఉన్నాయి కూటమికి, ఏమి ఇబ్బందిలే, అద్భుతంగా పరిపాలన చేయమని నా కోరిక కూడా. 164లో ఒక 40 తీసేస్తే 120 వాళ్ళకు ఉంటాయి. 40 సీట్లు రాజీనామా చేస్తే మా 11 కూడా మేము రాజీనామా చేస్తాం. అంటే 40 ప్లస్ 10 చేస్తే 50 సీట్లలో వాళ్ళు ఎన్ని గెలుచుకుంటారు చూద్దామండి. ఇప్పుడు ప్రజల పరిపాలన బాగుంది అంటున్నారు కదా, అద్భుతంగా ఉంది. దాని సూపర్ 6 అమలైపోయింది. ఇప్పుడు అప్పటికైనా ఇప్పుడు బలంగా ఉన్నారు కదా, అప్పటికైనా వాళ్ళ కూటమి యొక్క దాని మిత్రుల యొక్క బలయము కలయిక బలమంతా సంపుష్టిగా ఉంది కదా, సమృద్ధిగా ఉంది కదా. ఇప్పుడు రండి, ఒక శాంపిల్ గా పెడదాం, 40 సీట్లు రాజీనామా చేయండి. మా 11 కూడా మేము 11 కూడా మీరే తీసుకోండి, 0 చేయండి మమ్మల్ని. ఆ ఛాలెంజ్ కి రమ్మని చెప్పండి. ఎందుకంటే మాకు ప్రజల్లో బలం లేదని వాళ్ళే అంటున్నారు కదా. బలము లేదన్నప్పుడు ఎందుకు ధైర్యంగా రావచ్చు కదా. నేను ఛాలెంజ్ ఇస్తున్నాం మా పార్టీ తరఫున. మా జగన్మోహన్ రెడ్డిని కాళ్ళు పట్టుకుని మేము 11 మంది ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డితో సహా రాజీనామా చేయించడానికి మా కేడర్ అంతా పోయి కూర్చొని రాజీనామా చేపిస్తాం. అలాగే మీ 40 సీట్లు ఈ కూటమి నాయకులంతా కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన 40 సీట్లు మేము చెప్పినట్టు కదా సుమా. 164లో వాళ్ళు ఎక్కడ బలంగా ఉంటారు అక్కడ రాజీనామా చేయం. రండి ఎలక్షన్స్ కి, మీరు యొక్క ఏంటో మీ యొక్క బలం ఏంటో, ప్రజలు ఎంతవరకు మిమ్మల్ని ఆమోదిస్తారో, మమ్మల్ని ఎంతవరకు ఆహ్వానిస్తారో మనం ప్రజల్లో తెలుసుకున్నాం తప్ప మీడియా ముందు ఊరికైనా మాట్లాడడం, నేనైనా మాట్లాడగలుగుతా, వాళ్ళైనా మాట్లాడతా. ప్రతిపక్షాన్ని గౌరవించే పద్ధతి నేర్చుకోవాలా. ఇంతకుముందు కూడా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని మన దేశం తరఫున అమెరికాకి తీసుకుపోయి ఆయన మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి. మీరు మేధస్సును కానీ లేకపోతే నైపుణ్యాన్ని కానీ జ్ఞానాన్ని కానీ లేకపోతే గౌరవించేది నేర్చుకోవాలా. ఎగతాళి చేసే ప్రజల కోసం ప్రతిపక్షము అధికార పక్షం అనేది ఈ ప్రజాస్వామ్యంలో అది భాగం తప్ప ఏది తీసేసే పని కాదు. రెండుకి వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాలు ఉంటాయి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఉంటాయి. నెరవేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారికి 20 ఏళ్ళు ఉంది సీఎం గా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎలా బాగా పెద్దరికంగా ఉండాలా, బాగా ఇంత చీప్ గా మాట్లాడకూడదు. ప్రతిపక్షాన్ని కూడా వాళ్ళు సరైన నిర్ణయాలు సరైన సలహాలు ఇచ్చేప్పుడు, నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చేప్పుడు తీసుకుని ఆ పెద్ద మనసు రావాలని ప్రజాస్వామ్యాన్ని లైక్ చేసే అంతా కోరుకుంటారు తప్ప ఇట్లా వాళ్ళకి ఏమి లేదు, 0 వీళ్ళు ప్లస్, ఈ ఆల్ఫాబెటికల్ గేమ్ పనికిరాదు. ఇదంతా మాతో మైండ్ గేమ్ ఆడొచ్చు కదా. ప్రజలతో మీరు మైండ్ గేమ్ ఆడద్దు. ప్రజలతో మీరు మైండ్ గేమ్ ఆడితే వాళ్ళు మిమ్మల్ని కూడా మైండ్ గేమ్ తో ఆడతారనేది తప్పక. అంటే అదే న్యూటన్ సిద్ధాంతం అండి. నువ్వు గోడకు ఎంత గట్టిగా బంధిస్తావు అంతే బంతి వెనక్కి వచ్చేది. సైన్స్ కూడా ప్రూవ్ అవుతుంది నా ఉద్దేశం. రైట్ సార్, మీరు అన్నట్లుగా అంటే అంటే ఇప్పుడు ప్రజల్లోను గానీ అలాగే కూటమి నేతల్లో కూడాను కొంత ఇది కలవరాన్ని కలిగించింది. ఈ ఏదైతే ప్రస్తావన తేలేదు అనే అంశం వెనుక ఈ రహస్యం ఏదో ఉంది, వెనక ఏదో జరుగుతోంది అని చెప్పేసి ఒక రకమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ తరపు నుంచి ఒక క్లారిటీ వచ్చేస్తే సో ప్రజలు క్లియర్ గా ఉంటారు. నిజంగానే మీ అభిమానులు రహస్యం ఏం లేదు. వాళ్ళ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేదు. ప్రజల్లో వాళ్ళు పలుచన అయిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో చాలా దాన్ని ఏమంటారు, ప్రజల మనల్ని పొందుతారు. ప్రజలకు ఇది చారిత్రాత్మక అవసరం అయిపోయి ఏర్పడి కూర్చుంటానండి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోవాలా, వైఎస్ఆర్సీ ప్రభుత్వాల చారిత్రాత్మక రెండో అవసరమే. వీళ్ళు పోవడం అవసరమే, మేము రావడం అవసరమే ప్రజలు భావిస్తాను. కాబట్టి తెలివైన నేత బీజేపీ ఆయన అంటే దాని ఏమంటారు, ప్రధానమంత్రి మోడీ గారు ముందే పసిగట్టారు అనమాట ఎవరి వైపు ప్రజలు నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఏమన్నంటే వాళ్ళకు ఉండే ఈ కథ కూడా మేము ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటాం, 11 సీట్లునే ఉంటాం, 200 సీట్లునే ఉంటాం. కాబట్టి మేము ప్రజల అధికారం కోసం అరువులు చాచడంలా. మేము 17 సీట్లతో మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు గెలిచారు. ముందు 2 ఎంపీ ఎమ్మెల్యే గెలిచారు, మళ్ళీ 17, మళ్ళీ 64, మళ్ళీ అధికారం కూడా తీసుకున్నాం 151 సీట్లతో. కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, అధికార పక్షంలో కొత్త కాదు. ప్రజల తరపున పోరాడడం కూడా మాకు కొత్త ఏం కాదు. వాళ్ళకి ముగ్గురు కలిపి వచ్చిన కూటమి ప్రభుత్వమే కొత్త ఏమో. వాళ్ళు కూటమిగా ఉండడం, ఒక్కొక్కరిగా ఉండడం, నిలబడలేరు. ఎవరు ఒకరి మీద భుజాలు వేసుకుని ఒకరు నిలబడాలి తప్ప, ఒకరి సపోర్ట్ తో ఒకరు ఉండాలి తప్ప, వాళ్ళు స్వతంత్రంగా నిలబడి వాళ్ళ నాయకులు కూడా అంటే ఆ పార్టీని నాయకత్వం ఉంచే నాయకులు కూడా ఎమ్మెల్యే గెలిచే పరిస్థితులు వాళ్ళవి. కాబట్టి బలహీనలు కాబట్టే అందరూ ఒకరుగా ఉన్న అభూత కల్పనలు మా ప్రభుత్వం పైన వేసి లేనిపోని నిందారోపణలు చేసి అరవిగానే ఆరోపణలు హామీ ఇచ్చేసి వాళ్ళ గద్దెనెక్కినారు తప్ప అది అంతా శాశ్వతం కాదు. అశాశ్వతమైనది.
ఆ సంతోషం కొన్ని రోజులు ఉంటుంది అని వాళ్ళు కూడా సంతోషంగా ఉండని కోరుకుంటాం పక్క పార్టీగా. అంతగా తప్ప మేము ఎప్పుడు నిరాశకు లోనుకాం. అలాగని ప్రభుత్వం చేసిన తప్పులు ఎండగట్టడానికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా సిద్ధంగా ఉంటాం. రైట్. మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే సింహం సింగిల్ గానే వచ్చి పోరాడుతది. మాకు కూటమిలాగా అంత బలమేం అవసరం లేదు. మా బలం మా దగ్గరుంది అని ఛాలెంజ్ చేస్తున్నారు మీరు. అంతే గదా! జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సింహం సింగిల్ గా ఆయన సింహంగా ఎప్పుడు పోల్చుకోవాలా. హ్మ్. కొద్దిగా మా పార్టీ వాళ్ళు కొంతమంది అనింటారు సింహం సింగిల్ గా వస్తారని. అది నాన్నూరు ఏర్పడింది అంతే తప్ప ఆయన ఎప్పుడు సింహం అనుకోరా. ప్రజల తరపున నిలబడాలనుకున్నాడు. దొడ్డిదారిని ఎప్పుడు ముఖ్యమంత్రి కాలా. ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఒకరిని లాగేసి ఒకరు కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఈయన మగవాడుగా లేకపోతే నిజమైన ధీరుడిగా కాంగ్రెస్ పార్టీని వచ్చి వాళ్ళకి రాజీనామా చేసి వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వ్యక్తే తప్ప దొడ్డిదారిగా ఆయన సీఎం కాదు. లేకపోతే ఒక సపోర్ట్ వల్ల అయినాడు. కాబట్టి ప్రజానాయకుడు, ప్రజల్లో బలం ఉన్న నాయకుడు, ధైర్యం గల నాయకుడు, ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్న నాయకుడు. రైట్ సార్. రాబోయే రోజుల్లో క్లారిటీ ఇచ్చారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.